మాణిక్యపురం గ్రామానికి చెందిన చౌదరిపల్లి శేఖర్ గారు మనతో ఉన్నారు. చౌదరిపల్లి శేఖర్ గారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు. మరి అదేవిధంగా జనగామ పట్టణంలో ట్రాక్టర్ షోరూమ్ నిర్వహిస్తున్నాడు. దాంతోపాటు అనాథాల పేదలకు కానీ ప్రతి ఒక్కరికి తన వంతుగా ఆర్థిక సాయం కానీ మాట సాయం కానీ ఏదో రకంగా అందిస్తూ ముందుకెళ్తున్నాడు. అదే నేపథ్యంలో రాబోయే ఎన్నికలలో స్థానిక సంస్థాగత ఎన్నికలలో జెడ్పీటీసీగా కాంటెస్ట్ చేస్తానని అనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఉద్దేశం ఉన్న నేపథ్యంలో మరి ఏం చేస్తారు జెడ్పీటీసీ అయితేనని చెప్పేసి తన మాటలో అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జేఎన్టీవీ యాజమాన్యానికి, జేఎన్టీవీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి. నేను లింగాల గన్పూర్ మండల్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, లింగాల గన్పూర్ మండలం, మాణిక్యపురం విలేజ్ వాస్తవ్యుని. నేను 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా. గతంలో నేను కాంగ్రెస్ 5, టీడీపీ 5 ఎంపీటీసీలు గెలిచినాయి. టీఆర్ఎస్ తరఫు నుంచి నేను ఒక్కనే గెలిచిన. ఆ రోజు నుంచి కణవ కిందేయకుండా టీఆర్ఎస్ పార్టీకి ఎన్నుభుజంలాగా తట్టుకొని ఏ ఎమ్మెల్యే వచ్చినా వారికి చేదోడు వాదోడుగా వండుకుంటూ నా లింగోల గణపురం షోరూమ్ రంగంలోకి రాకముందు, ట్రాక్టర్ షోరూమ్ రంగంలోకి రాకముందుకు గతంలో మీరు ఏం చేస్తున్నారు? అంటే ఇక్కడ జనగం రాకముందుకు మీ ఊర్లో కానీ మీరు చేస్తున్న వ్యాపారాలు ఏముండే అప్పుడు? గతంలో నేను ట్రాక్టర్ షోరూమ్ పెట్టక ముందుకు నేను అగ్రికల్చర్ బిడ్డను. నిజంగా అగ్రికల్చర్ చేసుకుంటూ గ్రామాల్లో యాక్టివిటీస్ అన్ని, రాజకీయ రంగం యాక్టివిటీస్, ఒక సర్పంచ్ని చేయడం, నేనే ఎంపీటీసీని అవ్వడం, ఆ విధంగా నేను గ్రామాల నుంచి చిన్నగా అంచెలంచెలు ఎదుక్కుంటూ నేను ఒక పౌల్ట్రీ ఫామ్ కట్టుకున్నా. తెలంగాణలోనే ఫస్ట్ ఈసీ ఫామ్ అని ఒక సిపి కంపెనీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక చిన్న మీటింగ్ కాంటాక్ట్ చేశారు. సార్ ఇట్లా మేము ఈసీ కోళ్ళ ఫాము తెలంగాణలో కట్టాలనిపిస్తున్నాం, రైతులను ఏమైనా మమేకం చేసి రైతులతో కట్టించి మా కంపెనీ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అంటే, అప్పుడు మరి మేము ఒకసారి ఆ పౌల్ట్రీ ఫామ్ అనేది ఏంటిది, ఈసీ ఫామ్ అనేది ఏంటిది, తెలంగాణలో ఫస్ట్ టైం పెట్టిస్తుండ్రు, ఆ రోజుల్లో 1.5 లక్షల రూపాయలు అవుతున్నాయి దానికి, సరే మేము చూస్తాము అంటే తక్షణమే చెన్నై తీసుకెళ్ళి నాసిక్ ప్రదేశంలో అక్కడ వీళ్ళు సిపి కంపెనీ వాళ్ళు అక్కడ కట్టడం జరిగింది. వాళ్ళకప్పుడు వీటిని చూపిద్దామని నన్ను తీసుకెళ్ళి ఒక 3 days తిప్పి ఆ ఫామ్స్ అని చూపించి వస్తే నేను ఎంబడే తక్షణమే ఆ ఫాములు చూసి చాలా మంచిగా ఉంది, నేను వేయడం వల్ల ఇక్కడ ఉన్న రైతులు నన్ను చూసి ఇంకా 10 మంది వేసుకొని బతుకుతారు అని చెప్పేసి ఆ ధైర్యంతో 1,50,00,000 రూపాయలు 2017లో నేను పెట్టుబడి పెట్టి నేను ఒక పౌల్ట్రీ ఈసీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఈసీ ఫామ్లో దాదాపుగా నాకు ఒక 6 members వర్క్ చేస్తారు. ఒక 6 మందికి భోజనం ఇచ్చిన అయితే ఇంకా దాన్ని ఇన్స్టాలేషన్ ఎక్కువ చేయాలని చెప్పేసి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక 50,000 పౌల్ట్రీ ఫామ్ వేయడం జరిగింది. మళ్ళీ అక్కడ ఒక 5 మందికి జీవనోపాధి చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక గోట్ ఫామ్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో మనకు రీసెంట్లీ ఒక 3 years బ్యాక్ వచ్చినాయి. దానిలో నేను ఇంప్లిమెంట్ అయ్యి గోట్ ఫామ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు నాకు 1,00,000 కెపాసిటీ గల బ్రాయిలర్ ఫామ్ ఉంది. అక్కడ జీవనోపాధికి 10-15 మందికి జీవనోపాధి ఉంది. గొర్రెల ఫామ్ పెట్టేసి 500 గొర్రెలు 25 పొడేళ్ళని తెచ్చిపెట్టిన అక్కడ కూడా ఒక 5 మంది ఇవాళ జీవనోపాధి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2006-2007లో నేను ట్రాక్టర్ షోరూమ్ జనగాంలో సోనాలిక ఇంటర్నేషనల్ ట్రాక్టర్ షోరూమ్ అని నేను తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాల జర్నీలో నేను దాదాపు ఒక 30 మందికి ఉపాధిస్తుంది. ఇక్కడ 30 మందికి ప్రతి నెల వచ్చే వరకల్లా 5 నుంచి 6 లక్షల రూపాయలు జీతాలు ఇచ్చుకుంటూ అగ్రికల్చర్ చేయించుకుంటూ, మా తండ్రి గారు నాకు ఇచ్చిన అగ్రికల్చర్ ఒక 70 ఎకరాలు. 70 ఎకరాల్లో మేము నలుగురం కూడా అటు వ్యవసాయాలు చేయించుకుంటున్నాం, ఇటు వ్యాపారాలు, అటు దేశ సేవ. ముఖ్యంగా మండలంలో ఏ ఊర్లో ఏ చిన్న అకేషన్ వచ్చినా కూడా అక్కడ మేము సైతం ముందుండి మా తోచిన సహాయాన్ని మేము చేసుకుంటూ మేము ప్రజల్లో మమేకమై ప్రజలతో తిరుక్కుంటూ ప్రజల్లో ఉండి ఎంపీటీసీగా గెలిచి జెడ్పీటీసీగా తుడంలో తప్పి మళ్ళా భగవంతుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం తాటికొండ రాజయ్య గారి నేతృత్వంతో మళ్ళీ నీకు జెడ్పీటీసీ టికెట్ ఇస్తా తమ్మి అని నన్ను దగ్గర తీసుకోవడం, నేను ఆయనతో కుడిభుజంగా పనిచేయడం,
ఈరోజు మండలంలోని మంచి పేరుతోటి నా నాయకులంతా, నా ఓటర్స్ అంతా వాళ్ళకి దగ్గరలో వండుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుంటూ నేను తిరగడం జరుగుతుంది. అందుకనే మళ్ళీ నా ప్రజలు, నా ఓటర్లు, అన్నా మళ్ళా నువ్వే జడ్పీటీసీ, గతంలో ఏదో పొరపాటు జరిగిపోయింది, ఈసారి పార్టీ తరఫున రాజయ్య గారు పుణ్యాన జడ్పీటీసీ టికెట్ తెచ్చుకోండి, మేమందరం మీకు తలా ఓ చెయ్యేసి పంపని మెజార్టీతో గెలిపించి మిమ్మల్ని మా మండలాన్ని తీసుకొచ్చుకుంటామన్నా, మీ సేవలు మాకు ఇంకా కావాలని చెప్పేసి నా ఓటర్ మహాశయులు నన్ను కోరడం జరుగుతుంది. నేను కూడా వారిలో ఒకరినై అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే నినాదం నాది. నేను ఒక్కరిని బాగుండాలి, మీరు చెడిపోవాలనే నినాదం నాది కాదు. అదే సిద్ధాంతంతో నేను ముందుకెళ్తున్నా. ఆ భగవంతుడు నాకు ఈ విధంగా ఆయన కటాక్షం ఇస్తూ రాజకీయంగా కూడా ఎదుగుదలతోటి ముందుకెళ్తున్నా. రాజకీయం చేస్తా, ప్రజలకు న్యాయం చేస్తా, పార్టీకి న్యాయం చేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ బిజినెస్ లో రాణిస్తున్నారు కదా, మరి రాణిస్తున్న నేపథ్యంలో ఎన్నో ఎన్నో దాదాపు 2001 నుంచి మీరు రాజకీయ రంగంలో ఉన్నారు. రాజకీయ రంగంలో ఉంటూనే పేద ప్రజలకు మీరు చేసిన సేవలు ఎలా ఉంటాయి? అంటే ఏ గ్రామంలో చేసి ఎవరెవరు చేసి? లింగాలగర్మూర్ మండలంలో నేను ఒక 5 పేద విద్యార్థులు తీసుకొని కేజీ నుంచి ఎస్ఎస్సి వరకు ఫీజులు కట్టి చదివించిన నేను. మా విలేజ్లో పిట్టలగూడెం అనే విలేజ్కి ప్రతి ఇంటికి దుప్పట్లు, భోజనాలు, ప్లేట్లు ఇవన్నీ సప్లై ఇచ్చుకుంటూ పక్కకు స్టేషన్ గన్పూర్ మా నియోజకవర్గంలోనే మన బాలాజ్పేట విలేజ్లో పిట్టలగూడెం కూడా దత్తత తీసుకొని ఆ రోజు నేను వాళ్ళకు దుప్పట్లు, ప్లేట్లు ఇవ్వడం జరిగింది. సమాజ సేవ చేయడానికి ముందంజలో ఉంటాం. మేము సంపాదించిన ప్రతి రూపాయిలో 1 పైసా సమాజ సేవకే ఖర్చు పెట్టడానికి మేము ఎప్పుడు ముందే ఉంటాం, ముందంజలనే ఉంటాం. దానికి మీరు మీ కార్యకర్తలతో కలిసి మీరు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు? మేము పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు ఉన్న ప్రభుత్వం చేసే పనులు ప్రజల్లోకి తీసుకెళ్లుకుంటూ ఈరోజు వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ లేదు. ఓన్లీ బస్ అనేది ఒకటి సక్సెస్ఫుల్. ఇలా పేద విద్యార్థులకు, పీజీ చేసే విద్యార్థులకు 1 స్కూటీ కొనిస్తామన్నది ఈ ప్రభుత్వం లేదు. ఇంటి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, లేదు. ఆ రోజు కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, లేదు. మన రైతు రాబడి ఏమి లేదు. రైతు బంధు అనేది ఆకాస్త కోస్తా ఒక్కసారి 2 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు వేసిండ్రు. అది కూడా కొద్ది మేరకే వేసిందని తెలుస్తుంది. ప్రజల్లోకి వెళ్తే అది కూడా లేదు. ఒకసారి అయితే మొత్తమే ఎగబెట్టింది ప్రభుత్వం. ఒకసారి మొన్న ఈ సంక్షేమ పథకాలన్నీ ఫెయిల్ అవుతున్నామని చెప్పేసి వాళ్ళు కాస్త రైతు బంధు అనేది మొన్న 15 ఎకరాల వరకు, పైచిలుకు వరకు వేసి ఏదో మెప్పు పొందామని చూస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్గా విఫలం. ఈరోజు ఒక టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి, తృణములో ఓడగొట్టడానికి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజలు విని మోసపోయినరు. 2000 రూపాయల పెన్షన్ను 4000 చేస్తాను, 4000 వికలాంగుల పెన్షన్ను 6000 చేస్తాను. ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు నీ ప్రభుత్వంలో అమల్లో లేదు. దయచేసి రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఓట్లు కడుక్కోవడానికి ఎలాంటి శక్తి కానీ, ఎలాంటి అది కానీ ఓటర్ దగ్గరికి వెళ్ళి అడిగే ఆలోచన వాళ్ళు మానుకున్నారు, మానుకోవాలి కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓటు అడిగితే, నాయన మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏది క్లియర్ చేసిండ్రు? ముసలిళ్ళ పెన్షన్ క్లియర్ చేసిండ్రా? పిల్లల స్కూటీ క్లియర్ చేసిండ్రా? 2500 మహాలక్ష్మి పథకం ఇచ్చిండ్రా? తులం బంగారం ఇచ్చిండ్రా? రైతు బంధు మొత్తం ఇచ్చిండ్రా? రుణమాఫీ మొత్తం ఇచ్చిండ్రా? అని నిలబెట్టి ప్రజలు మిమ్మల్ని నిలదీసే టైం ఆసన్నమైంది. తస్మాత్ జాగ్రత్త. టిఆర్ఎస్ పార్టీయే రేపు పొద్దుగాల ఈ కాస్త కూస్త కూడా మీరు ఇచ్చిన హామీలను మీరు రిలీజ్ చేయాలంటే టిఆర్ఎస్ పార్టీ ముందుకు రావాలి. ఈ జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచులు కానీ ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీ కైవసం అవుతాయి. అయితేనే మిమ్మల్ని నిలబెట్టి మీరు ఒప్పుకున్న హామీలన్నీ ముక్కు పిండి వసూలు చేసే శక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నది. అది ఖచ్చితంగా మేము చేస్తాం. మేము రేపు ప్రజల్లో అతి మెజార్టీ తోటి అన్ని స్థానాలలో జడ్పీటీసీలు గెలిచి జడ్పీ చైర్పర్సన్ కూడా కైవసం చేసుకోబోతున్నాం. తస్మా జాగ్రత్త. టీఆర్ఎస్ పార్టీలో ఉండి చాలా యాక్టివ్గా ముందుకెళ్తున్నారు. ముందుకెళ్తున్న నేపథ్యం మీపై అధిష్టానం దృష్టి ఏ విధంగా ఉంది? మా లింగాలగన్పూర్ మండలంలో మా ఎమ్మెల్యే రాజయ్య గారు
గత 10 సంవత్సరాల నుంచి నేను ఆయనకు చాలా దగ్గర సన్నిహితుని. నేను గతంలో కూడా పోటీ చేసేటప్పటికీ రాజయ్య గారు ఇది జనరల్ సీట్ వచ్చింది, ఈసారి నువ్వు వదిలేయాలి శేఖర్ అని నన్ను బ్రతిలాడతోటి నేను వదిలేసి పార్టీ ఆదేశాల మేరకు, రాజయ్య గారి ఆదేశాల మేరకు, లింగాలగన్పురం ప్రజల ఆహ్వానం మేరకు నేను పార్టీ పనులు చేసుకుంటూ వాళ్ళ వెనుదండ ఉండుకుంటూ టీఆర్ఎస్ పార్టీ కన్ను కింద పెట్టకుండా నేను ముందుకు సాగుతున్నాను. టీఆర్ఎస్ పార్టీలో గతంలో మీరు చేపట్టిన పదవులు ఏ పదవులు చేపట్టడం జరిగింది? ఎస్, నేను 2007లో టీఆర్ఎస్ పార్టీ నుంచి సిరిపురం మాణిక్యపురం గ్రామం నుంచి ఎంపీటీసీగా పోటీ చేసిన. ఆ రోజుల్లో పోటీ చేసే క్రమంలో నా మీద మా మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలు, 5 టీడీపీ స్థానాలు వచ్చినాయి, 5 కాంగ్రెస్ స్థానాలు వచ్చినాయి. నేను ఒక్కరిని మాత్రమే టీఆర్ఎస్ స్థానం వచ్చింది. టీఆర్ఎస్ స్థానాన్ని బట్టి నాకు అప్పుడు ఎంపీపీ పదవి కావాలని చెప్పేసి మా మండల నాయకులంతా పట్టుబట్టిండ్రు. పట్టుబట్టిన క్రమంలో కాంగ్రెస్కి 5 వచ్చినాయి, టీఆర్ఎస్కి 1 వచ్చింది కదా, మీకు వైస్ ఎంపీపీ ఇస్తాము 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు మీకు ఎంపీపీ ఇస్తాము, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇస్తాము అని ఒక ఒప్పంద పత్రం రాసి పొన్నాల లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఒప్పందం అయినరు. ఒప్పందం అయినాక 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఎంపీపీ కావాలని చెప్పేసి నేను వాళ్ళని అడగడం జరిగింది. అడిగితే ఆ రోజుల్లోనే కాంగ్రెస్ కనుమ కప్పుకొని టీఆర్ఎస్ కనుమ పక్కకు పెట్టి కాంగ్రెస్ కనుమ కనుక కప్పుకుంటే నీకు ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పేసి వాళ్ళు అనడంతో నాకు పదవి ముఖ్యం కాదు, నాకు పార్టీయే ముఖ్యం. నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, నేను టీఆర్ఎస్ ఓట్లేస్తే గెలిచినోడిని. నా తెలంగాణ ప్రజలకు నేను సమాధానం కాంగ్రెస్లోకి వచ్చి చెప్పుకోలేను, దయచేసి నేను కాంగ్రెస్లోకి రాను, నాకు మీరు పదవి ఇవ్వకున్నా మంచిదే అని చెప్పి గడ్డి పోసలాగా తీసి పక్కకు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వైస్ ఎంపీగా కొనసాగుకుంటూ వస్తున్నా. ఇప్పుడు గతంలో కోవిడ్ ఉంది, ఆ నేపథ్యంలో మీరు ఆ కోవిడ్ ప్రబలిన ప్రాంతాల్లో మీరు ఎవరికైనా సహాయ సహకారం అందించారు? ఎస్, లింగాలగన్పూర్ మండలంలోని కోవిడ్ టైంలో 10 కేజీల బియ్యము, కూరగాయలు, పప్పు, నూనె కొన్ని వందల మందికి సప్లై చేసి నేను కోవిడ్ టైంలో నా వంతు సహాయంగా నేను కోవిడ్ టైంలో కోవిడ్ ప్రజలకు నా సాయం నేను చేసిన. రాబోయే ఎన్నికలలో జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉన్నారు కదా, నిజమేనా? అవునండి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరపు నుంచి నేను జడ్పీటీసీగా కాంటాక్ట్ చేస్తున్నాను. నా పార్టీ ఆదేశాల మేరకు, నా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు, నా మండల ప్రజల ఆదేశాల మేరకు, నా టీఆర్ఎస్ బంధువుల ఆదేశాల మేరకు నేను బరిలోకి వస్తున్నాను. జడ్పీటీసీగా మా బరిలోకి వస్తున్నాను. ఈ ఎన్నికలలో జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచిన పిదప ప్రజలకు మీరు ఏం హామీ ఇవ్వబోతున్నారు? నేను టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి జడ్పీటీసీగా గెలిచిన తర్వాత నా గ్రామ ప్రజలకు, నా మండల మొత్తం యూనియన్కి ప్రతి ఒక్క గ్రామంలో ఎలాంటి మూలిక సదుపాయాలు లేకున్నా వాటిని నేను స్వయంగా దగ్గరుండి నా ప్రజల బాగోగులు చూసుకోవడానికి నేను స్వయంగా ముందుకొచ్చి ప్రతి ఊర్లో తిరిగి ఎవరికి ఏ సమస్య వచ్చినా నా సమస్యలాగా నేను వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకొని నేను లింగాలగన్పూర్ మండల ప్రజలకు వాళ్ళ దీవెనలు మొప్పి నేను ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ యాజమాన్యానికి, మా పార్టీ నాయకులకు, నా ఓటర్ దేవుళ్లకు నేను సేవ చేసుకున్న భాగ్యం నాకు కలిగిందని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు ఎన్ని ఓట్ల మెజార్టీ ఆశిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ తరఫున? నేను గతంలో ఎంపీటీసీ ఉన్నప్పటి నుంచి ఎంపీటీసీ తర్వాత జడ్పీటీసీ నిలబడ్డా. నేను జడ్పీటీసీ నిలబడ్డ క్రమంలో కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు మీద నేను ఓన్లీ ఇండిపెండెంట్ నాయకుడిని. ఇండిపెండెంట్గా నిలబడి నేను 3rd పొజిషన్లో, అంటే తృడంలో 250 ఓట్లు తోటి నేను ఆ రోజుల్లో జడ్పీటీసీ ఓడిపోవడం జరిగింది. నా ఓటమి కాదు, నా ప్రజలు నాకున్నారు. నా టీఆర్ఎస్ ప్రజలే నా ఓటర్ దేవుళ్ళే నన్ను ఇవాళ ముందుకు బంపర్ మెజార్టీ తోటి దాదాపుగా 5,000 మెజార్టీ తోటి గెలిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ నా ఓటర్ దేవుళ్లకు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. మీకు టీఆర్ఎస్ పార్టీ మీకు జడ్పీటీసీ మీ మండలంలో లింగాలగన్పూర్ మండలంలో మీకు జడ్పీటీసీ టికెట్ కేటాయిస్తే మీరు గెలిచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? నేను నా లింగాలగన్పూర్ ఓటర్ దేవుళ్ళు ఆశించి జడ్పీటీసీ టికెట్ గెలిస్తే
నేను నా ప్రజలకు, నా లింగాల గణపురం మండలం ప్రజలకు, నాయకులకు చేదోడు వాదోడుగా దగ్గరలో ఉండి వాళ్ళ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకొని నా పార్టీ ఆదేశాల మేరకు నా చేతనైనంత వరకు నేను పార్టీకి న్యాయం చేస్తా, ప్రజలకు న్యాయం చేస్తా, ప్రజలు మమేకమై ఉంటా, ప్రజలు ముందుకు తీసుకెళ్తా. పార్టీ ప్రణాళిక ఏంటి? రాబోయే రోజులలో మా పార్టీ ప్రణాళిక ఏకైక జెండా తెలంగాణలో రైతే రాజే కావాలి. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతోటి ఉండాలి. తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు ఉండొద్దు, నీటి కష్టాలు ఉండొద్దు, అంబులెన్స్ కష్టాలు ఉండొద్దు, ఆడపిల్ల పెళ్లి చేస్తే కష్టాలు ఉండొద్దు. కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేని చాతగాని దద్దమ్మ అన్నీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినవి. వాటి మీద మేమేదో ఎక్కువ చేసి ఇస్తాం, అది చేసి అని రైతులని ప్రబోధాలు పెట్టి రైతుల మోసం చేసి మీరు గెలిచిండ్రు. మేము రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 ఏళ్ల నుంచి పోయిన 10 ఏళ్ళు ఎలా గడిచినాయో రాబోయే 15 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కింద ప్రజలు అన్యోన్యంగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు, మంచి పంటలు పండిస్తారు, మంచిగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మరి మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఏదైనా ప్రలోభాలకు గురి చేసి కానీ లేదా భయపెట్టి కానీ భయపడతలకు గురి చేసి కానీ అనవసరంగా స్టేషన్లలో వేయించడం కానీ ఇలాంటి కార్యక్రమాలను చేయడం జరుగుతున్నాయి. అక్కడక్కడ మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఖచ్చితంగా మీరు టార్గెట్ చేసి కొంతమందిని లేనిపోని కేసులు అంటగట్టి కొంతమందిని మీరు జైల్లో చేయడం పేపర్ స్టేట్మెంట్లో చూసినాం, మేము కూడా స్వయంగా చూసినాం. మీరు కూడా అలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే మీరు గెలిచింది టీఆర్ఎస్ ప్యానల్ మీద. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కాక మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం తక్కువ చేసిందని కాంగ్రెస్ పార్టీలో పోవాల్సి వచ్చింది. మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా నిన్ను టీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద కొడుకుని చేసి తన కన్న కొడుకును పక్కకు పెట్టుకొని కడియం శ్రీహరి గారిని పెద్ద కొడుకుని చేసి ప్రతి ఒక్క పదవులు అనుభవించి పార్టీని మోసం చేయకుండా పార్టీని మోసం చేసి మరియు మిమ్మల్ని గెలిపించుకున్న కార్యకర్తలు మోసం చేసి మీరు కాంగ్రెస్ పార్టీలో కలవడం మీకు భావ్యం కాదు. అది మీకు చిన్నతనమే ఎన్నడున్నా కాంగ్రెస్ పార్టీలో చేరినాక అసెంబ్లీలో నిన్ను ఎక్కడో ఒక మూల కూర్చోబెడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి పక్క కుర్చేసి నువ్వు కూర్చోబెట్టింది. నీకు మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా పార్టీ మారడం రాక మా కార్యకర్తలను కూడా ప్రబోధనకు గురి చేస్తుండ్రు. వద్దు, మీ పని మీరు చేసుకోండి, పోయిండ్రు, మా పని మమ్మల్ని చేసుకొని అండి. కార్యకర్తలు మాత్రం ఎక్కడ మీరు అంచెలంచెలు కూడా గురి చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏ విధంగా ఉంది? గతంలో చూసుకున్నట్టయితే 24 గంటల కరెంటును ఏ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం అన్యోన్యమైన కరెంట్ ఇచ్చింది. 19 నెలల పాలన కనుక చూసుకుంటే గతంలో మన రేవంత్ రెడ్డి గారు ఒకరోజు మాట్లాడిండ్రు, 10 గంటల కరెంటు చాలు అనే నినాదం రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే మాట్లాడిండ్రో ఈ రోజుకు పొద్దుకు 30 సార్లు కరెంటు పోతుంది వస్తుంది. కరెంటు కష్టాలు మామూలుగా లేవు. గతంలో కరెంటు మోటార్లు కాలిన చరిత్రలు లేవు, ట్రాన్స్ఫార్మర్లు కాలిన చరిత్రలు లేవు. ఇప్పుడు తీసుకుంటే రైతు దగ్గర పోయి ఏ రైతుని ఇట్లా మందలిచ్చి అడిగినా కారు వచ్చే వరకల్లా 2 గంటల మోటార్ కాలిపోతుంది. కాళ్ళ కూలి 2000 అయితే దించుడు కూలి 5000 అవుతుంది. పండిన కాడికి మోటార్ల కాడికే సరిపోతున్నాయి. కారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితమైన కరెంట్ వచ్చింది, మోటార్లు కాలిపోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కష్టాలు వచ్చినాయి, మోటార్లు కాలుతున్నాయి, వర్షాలు పోయినాయి, నీళ్లు లేవు. గతంలో రేవంత్ రెడ్డి తండ్రి చనిపోయినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు. కేసీఆర్ ప్రభుత్వం లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన వేరే పార్టీలో ఉన్నప్పుడు నా తండ్రి చచ్చిపోయినప్పుడు నేను స్నానం చేద్దామంటే ఎక్కడ ఒక చుక్క నీళ్లు లేవు. నేను ట్యాంకర్ దగ్గర పోయి నెత్తిలో జిలకరించుకొని మళ్ళీ హైదరాబాద్ బంజారాహిల్స్కి వచ్చి నేను స్నానం చేసిన అని చెప్పిన అదే నోట ఇప్పుడు చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడిండు. కానీ గతంలో తర్వాత తీసుకున్నట్టయితే ఎవరు చనిపోయినా ఎక్కడ చనిపోయినా 24 గంటల విద్యుత్ తోటి చెర్ల నిండా నీళ్లతోటి ఎక్కడైతే చనిపోయి బొందలు వేసిండ్రో అక్కడే మంచి స్నానాలు ఆచరించి పుణ్యస్నానాలు ఆచరించి ఇంటికి రావడం జరుగుతుంది. దట్ ఈస్ కేసీఆర్ ప్రభుత్వం.
కేసీఆర్ ప్రభుత్వం రావాలంటున్నారు. కాదండి, మరి ఈ రోజుల్లో కేసీఆర్ కారు సారు అనే నినాదం తప్ప ప్రతి నోట ప్రజల్లోకి వెళితే సారు, కేసీఆర్, కారు ఈ మూడు మాటలు తప్ప నాలుగో మాట లేదు. కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు కూడా గత 9 సంవత్సరాల పాలనే అందంగా ముద్దుగా ఉంది, మా పాలన ఎద్దులా ఉంది, మా పాలనే బాగలేదని కాంగ్రెస్ నోట కూడా సారు, కారు, కేసీఆర్ అనే విధానం మొన్నటికి మొన్న ఎల్కతుర్తి సభ పెట్టిన తర్వాత కాంగ్రెస్కు ఓట్లు ఎందుకు వేసినామా అని తలలు పట్టుకొని గ్రామాలలో ప్రజలు ముసలోళ్ళు అయితే మరీ అధ్వానంగా వాళ్ళ నోటికి ఏదొస్తే అది 10 సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి గారి పేరు 19 నెలలు చేసినాక కూడా ముఖ్యమంత్రి గారి పేరు గుర్తులేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. రేపు రాబోయే కాలానికి ప్రతి నోట సారు, కారు, కేసీఆర్ ఇదే నినాదం. 119 నియోజకవర్గాలలో దాదాపుగా 100 సీట్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ గెలుపు. రేపటి నుండి మేము కార్యాచరణ నిర్వహిస్తున్నాం. మా లింగాలగన్పురం మండలం కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలతోటి ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను ప్రజల ముందు ఉంచుతాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న బీఆర్ఎస్ పార్టీని ఛాలెంజ్ చేశారు. ఏ ఊర్లోకి రమ్మంటే వస్తాం, ఏ పల్లెకి రమ్మంటే వస్తాం అన్నట్టు చూడండి. మేము ముఖ్య కార్యకర్తలం ప్రతి గ్రామం రచ్చబండ గారికి వస్తున్నాం. మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నా రచ్చబండికి రాండి, చర్చ పెడదాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఏవి అమల్లో చేశారు మీరు చూపెట్టండి. మా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసిన కాలంలో మా ప్రభుత్వం ఏ హామీ ఇవ్వకుండా మా ప్రభుత్వం రైతును రాజం చేయాలనే విధానం ముందుకు తీసుకెళ్ళి మా పెద్దలు కేసీఆర్ గారు కూర్చొని మేధావి వర్గాలతోటి చర్చించి రైతుకి ఏ విధంగా చేస్తే మనం రైతుకు రాజం చేయగలం, రైతును ఏ విధంగా ముందుకు తీసుకుపోగలం అని చెప్పేసి రైతుకు 5,000 రూపాయలు సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇచ్చిండు. అదేవిధంగా రుణమాఫీ, తులంలో రుణమాఫీ చేసే కార్యక్రమంలో కొంచెం ఆలస్యమైన కొంతమంది రుణమాఫీలు కూడా క్లియర్, పావుల బారణ మందం రుణమాఫీలు కూడా చేయగలిండు. రైతు రాజు ఎలా అవుతాడు అయ్యా అంటే ఈరోజు మందు బస్తాలకు, కలుపు ఊళ్ళకు, ట్రాక్టర్ కిరాయిలకు 1 ఎకరం నాటు పెడితే 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కనీసం రైతుకు ఒక సగమన్న మనం ఆదుకుందాము. ఈ రైతుకు మందు బస్తాలకు, ట్రాక్టర్ కిరాయిలకు, రైతు రాజు కావడానికి నాదొక వంతు సహాయంగా చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారంలో ఇలాంటి ఎజెండా లేకుండాను రైతులను ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్షతోటి రైతులు పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ రైతు రాజ్యం రావాలి అంటే బీఆర్ఎస్ పార్టీ రావాలి. బీఆర్ఎస్ పార్టీ వస్తే 100 రోజుల పనులను కూడా రైతుకు అనుసంధానం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది. అప్పుడు కనుక రైతుకు బీఆర్ఎస్ పార్టీ ఈ 100 రోజుల పథకాన్ని కనుక అనుసంధానం చేస్తే రైతుకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున రైతుకు సేవ చేసుకున్న వాళ్ళం అవుతాం. రైతు పండించే పంటను తీసుకెళ్లి రైతు గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళు చేసుకుంటే రైతు కొంత మేరకు రాజు కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చాలా చక్కటి అని చెప్పేసి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టి అన్ని బూటకు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు ఒక్క కార్యకర్త కూడా ఇది కూడా మీరు క్లియర్ చేయకుండా ఇంకా మీరు రెచ్చిపోయి ఏవేవో మాటలు మాట్లాడుకుంటూ జనాలను పూర్తిగా హేళన చేసుకుంటూ తీసేసుకుంటూ మీ ప్రభుత్వం ముందుకు పోతుంది. రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీలే ప్రభుత్వం, రైతును రాజం చేస్తాం. రైతు పక్షాన్నే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మా కార్యకర్తలం అంతా రేపటి నుంచే ప్రతి గ్రామంలో రచ్చబండ కాడ చర్చలు పెడతాం. మీరు ఇచ్చిన హామీలు చూపిస్తాం, మీరు చేసే పనులు చూపిస్తాం. తస్మా జాగ్రత్త అని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా లింగాల గణపురం ప్రజల తరఫున, మా నాయకుల తరఫున మేము జేఎన్టీయూ గారికి మాట ఇవ్వడం జరుగుతుంది. నుంచి గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రాకముందుకు
బీడు భూములు ఎలా ఉన్నాయి, కంచెలు ఎలా ఉన్నాయి, చేన్లు ఎలా ఉన్నాయి, చెరువులు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలు చెప్పాలమ్మా. ఎందుకంటే గతంలో 24 కరెంటును కేసీఆర్ ప్రభుత్వం నిరంతరంగా ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజులాగా బతికిండు. రాత్రి కరెంట్లు పోయి పాములు కలిసి చనిపోతుంటే కేసీఆర్ దృష్టికి వచ్చింది, ఈ రైతు పొలంలోకి వెళ్ళి పాము కాటుకు తేలు కాటుకు చనిపోతున్న కార్యక్రమాలు చూసి 24 కరెంటు ఖచ్చితంగా రైతుకి ఇవ్వాలని చెప్పేసి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో భగవంతునికి ఎరక. రైతుకు మాత్రం కరెంటు కష్టాలు రానియలేదు, నీటి కొరత రానియలేదు. కేసీఆర్ కనుక తలుసుకోకపోతే ఈరోజు ఇదొకటి చెప్పదలుచుకున్నాం మేము, ప్రతి ఒక్క జనానికి తెలంగాణ ప్రభుత్వం, యావత్ తెలంగాణ ప్రభుత్వానికి 119 స్థానాలలో ఎమ్మెల్యేలకు ఇది ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నా. ఏంటంటే గతంలో జనగామ తీసుకున్నట్టయితే లింగాలగనపురం మండలంలో నియోజకవర్గం జనగామ తీసుకున్నట్టయితే ఉప్పు నీళ్ళతోటి బాధపడేవాళ్ళు. మంచినీళ్ళు కావాలంటే 2 మైళ్ళు వెళ్ళి 10 రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కొచ్చుకొని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటూ ఆ నీళ్లు తాగేవాళ్ళు. ఈరోజు కేసీఆర్ గోదావరి జలాలను ఎన్నో కష్టాలు పడి ఎన్నో కలలు కానీ డ్యాములు కట్టి చెరువులు కట్టి కుంటలు నీళ్ళు నింపితే ఈరోజు మార్నింగ్ లేవగానే కేసీఆర్ తలుసుకొని జనం లేదు, ఇంటింటికి నల్లబెట్టిండు. ప్రతి ఒక్కరు లేవగానే గోదావరి నీళ్ళు నోట్లో పోసుకుంటే ఎంతో పుణ్యము, ఎంతో చక్కటి నీళ్లు. ప్రతి ఒక్కరికి ఎంటికలు మంచిగా ఉంటున్నాయి, బట్టలు మంచిగా ఉంటున్నాయి, ఆరోగ్యాలు మంచిగా ఉంటున్నాయి, పశు సంపద పెరిగింది, పాడి సంపద పెరిగింది. నీరున్నది అంటే రైతుకు పంట పెరిగింది, రైతు పిల్లల్ని మంచి పీజీ నుంచి కేజీ వరకు చదివించుకోగలుగుతుండు. పలనాడు చూసుకుంటే 10 సంవత్సరాల కింద చూసుకుంటే రైతు బిడ్డలు 10th వరకు చదివి వ్యవసాయాలు చేయడం, గొర్రెలు కాయడం, బర్రెలు కాయడం ఇలాంటివి చేసిండు. ఈరోజు ప్రజలు ప్రతి గ్రామానికి వెళ్ళండి, నా కొడుకు పీజీ చేస్తుండు, నా కొడుకు డాక్టర్ చేస్తుండు, నా కొడుకు ఇంజనీర్ చేస్తుండు, నా కొడుకు పోలీస్ అయిండు అని చెప్పుకోవడానికి 10 సంవత్సరాల ప్రభుత్వం చాలు. కాంగ్రెస్ పాలన వచ్చి దగ్గర 19 నెలలు ఏ పిల్లోడికి జాబ్ ఇచ్చినావు, ఏ నీళ్లు. ఈరోజు చూసుకుంటే ప్రతి చెరువు ఎండిపోయింది. గోదావరి జలాలను తీసుకుపోయి సముద్రంలో కలుపుతున్నారు. గోదావరి జలాలను సముద్రంలో కలుపుకుంటూ మన నదులు, మన చెరువులు మొత్తం ఎండబెట్టి రైతును వాడగట్టి, అటు వర్షాలు లేక, ఇటు మీరు నీళ్ళు లేక, రైతు ముఖంలో నెత్తురు లేక, రైతు కేసీఆర్ దేవుడా ఎప్పుడు వస్తావు నువ్వు, మా నీళ్ళు ఎప్పుడు, మా కన్నీళ్ళు ఎప్పుడు తుడుస్తావు, మా చెరువులు ఎప్పుడు నింపుతావు, మా పంటలు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి మూర పెట్టుకొని భగవంతుని చూసినట్టు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తుండ్రు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నువ్వు రిజైన్ చేస్తే మళ్ళీ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 సీట్లు కూడా ఎమ్మెల్యే సీట్లు రావు, 5 సీట్లు కూడా సర్పంచ్ సీట్లు రావు, 5 సీట్లు కూడా జడ్పీటీ సీట్లు రావు. ప్రజలు అంత ఆవేదనతోటి, అంత ఆలోచన. మేము ఒక భగవంతుణ్ణి, ఒక బర్రెను అమ్ముకొని, ఒక దున్నపోతుని తెచ్చుకొని ముంగడ కట్టేసుకున్నాం. పార్లమెంట్ ఎక్కడి నుంచి ఇస్తాయని చెప్పేసి ప్రతి ప్రజలు, ప్రతి ఊర్లో, ప్రతి నోట, ప్రతి మాట బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రావాలి అనే నినాదం జరుగుతుంది. ఆ నినాదాన్ని పట్టుకొని మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలకు మేము మంచి చేస్తాం. రాబోయే కాలానికి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు గత 10 సంవత్సరాలు ఎంత సుఖశాంతులతో ఉన్నారో రేపు రాబోయే కాలంలో కూడా అంతకంటే పైచిలుకు సుఖశాంతులతోటి నా ప్రజలు ఉండాలని చెప్పేసి నేను మా కేసీఆర్ దేవుడు రావాలని చెప్పి నా తరపున, మా ప్రజల తరపున కోరుకుంటూ, నాకున్న స్థానం ఎమ్మెల్యే దగ్గర కుడి భుజం, అది చాలు. కుడి భుజం అది చాలు. ఈ రోజు నా మండలాన్ని చదువుకోవడానికి శేఖర్ అనే ధీమతోటి మా రాజయ్య గారు ఉన్నాడు, మా రాజయ్య గారు ఉన్న ధీమతోటి నేనున్నా. నాకు ఇంకేం కావాలండి అంతకంటే? పార్టీ మారినంత మాత్రం నాకు వచ్చే తిరగమే ఉంది. నేను ఎమ్మెల్యే ఎంత పార్టీ మారి నాకు అవసరం లేదు. నా స్టేజీ జడ్పీటీసీ, నా ప్రజల ఆకాంక్ష జడ్పీటీసీ, నేను జడ్పీటీసీని అవుతున్నా. పార్టీ మాత్రం నష్టం లాభం. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ నష్టాలే, లాభాలు ఎక్కడున్నాయి? ఏమన్నా వాళ్ళకు ఛాయమైన బంధుత్వం ఉందా, తీరుదైన వాళ్ళకి బంధుత్వం ఉందా? ఏమీ లేదు. మంచిగా కూడా దొరుకుతుంది. అవమానాలు, అప్పులు పాలు, పనులు, ఇంకేముంది? టీఆర్ఎస్ పార్టీ నాయకులు చౌదరిపల్లి శేఖర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం
మరి రాబోయే స్థానిక ఎన్నికలలో తనకు జెడ్పీటీసీ టికెట్ కేటాయిస్తే తప్పకుండా నా వంతు న్యాయం చేస్తా, ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. అదేవిధంగా జెడ్పీటీసీ పదవికి న్యాయం చేస్తానని చెప్పేసి కంఠాపదంగా చెప్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ చంటితో శ్రీనివాస్ డివిజన్.